హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా మేము ఒక మినీ బ్రాడ్‌కాస్ట్ చేయబోతున్నాం మహేష్ బాబు గురించి. ఆయన అసలకి మహేష్ బాబు గారు అనంగానే మాకేం గుర్తొస్తదో మేము మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఓకే. మై నేమ్ ఈస్ వెంకటేశ్వర్లు. Hi, this is Sumant. యాహ్! వి ఆర్ స్టార్టింగ్ ఎ న్యూ బ్రాడ్‌కాస్ట్. ఓకే. సో లెట్స్ స్టార్ట్. యాక్చువల్‌గా బ్రాడ్‌కాస్ట్ అంటే సడన్‌గా బ్రో వచ్చేసి ఇట్లా చేద్దామన్నారు గానీ, ఆయన యాక్చువల్‌గా నాతో ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు. అట్లా పరిచయం అయిందనమాట. బట్ గుడ్ ర్యాపో విత్ హిమ్. యాహ్! ఐ డెఫినెట్లీ మనం లైక్ దిస్ పాడ్‌కాస్ట్. మనం ఫ్యూచర్‌లో షార్ట్ ఫిల్మ్స్ వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మహేష్ బాబు గారి బర్త్‌డే కాబట్టి మహేష్ బాబు గారు అనంగానే నాకేం గుర్తొస్తదో నేను షేర్ చేసుకుంటాను. నాకు మహేష్ బాబు గారు అనంగానే ఫస్ట్ గుర్తొచ్చేదేంటంటే, నాకు ఫస్ట్ 'రాజ్ కుమార్' మూవీ అప్పుడు. నాకేమనిపించిందంటే 'ప్రీతి జింతా'తో ఆ రొమాంటిక్ సీన్స్ చిన్న చిన్నవి అవన్నీ చూసి నేను అప్పుడు కొంచెం చిన్న పిల్లోడిని. ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు ఈయన అన్న ఫీలింగ్ ఉండేది. తర్వాత తర్వాత నాకు గుర్తొచ్చిందేంటంటే 'అతడు' మూవీ. ఏంటంటే నేనప్పుడు కాలేజ్‌కెళ్ళాలి. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఐ యామ్ థింకింగ్. సో, కాలేజ్‌కెళ్ళాలి. లీవ్ పెట్టలేను. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. సో, నేనేం చేశానంటే ఎర్లీ మార్నింగ్ టికెట్స్ ఇస్తారు. స్వామి థియేటర్ అని ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 5:00కి టికెట్స్ ఇస్తారు. సో, 5:00కి వెళ్తే 1 అవర్ అలా క్యూలో నిలబడి మొత్తానికి టికెట్స్ సంపాదించుకొని ఫస్ట్ షోకి తీసుకొని వెళ్ళిపోయాననమాట. వెళ్ళిపోయి కాలేజ్‌కెళ్ళేసి కాలేజ్‌లో అదే థింకింగ్. సినిమా ఎలా ఉందో, ఎప్పుడైపోద్ది టైము, ఎప్పుడైపోద్ది అని వెయిటింగ్‌లో ఉన్నా. ఫస్ట్ షో వచ్చేసరికి 6:00కి. నేనేం చేశాను 5:30 కల్లా నేను పర్మిషన్ అడిగాను వెళ్ళిపోయి. ఇలా నాకు ఒంట్లో బాలేదు. నేను బయటికెళ్ళాలని చెప్పేసి పర్మిషన్ తీసుకొని ఇంటికెళ్ళిపోయాను. ఇంటికెళ్ళిపోయిన తర్వాత 30 మినిట్స్ ఉంది ఇంకా నాకు టైం. అయితే అప్పటికే ఫ్రెండ్స్ అందరూ సినిమా చూసేసుంటారు. మా మావయ్య వీళ్ళంతా హార్డ్‌కోర్ ఫ్యాన్స్ అనమాట. కృష్ణ గారి దగ్గర నుండి హార్డ్‌కోర్ ఫ్యాన్స్. అయితే నేనెళ్ళిపోయి "మావయ్య ఎలా ఉంది సినిమా" అన్నా. ఆయన "పర్లేదురా" అన్నారు. షాక్ అయిపోయా. తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికెళ్ళి అడిగాను. "సినిమా ఎలా ఉంది" అని. వాళ్ళు అంతే. అంతేం లేదు. ఏమనిపించలేదురా" అన్నారు. నాకు అక్కడ బాలకృష్ణ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్, చిరంజీవి ఫ్యాన్స్ ఎక్కువుంటారు. ఓహ్! మాతో పాటే. సో, వాళ్ళని గూడా అడిగాను. సినిమా బాలేదని నిర్మొహమాటంగా జెప్పారు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. నాకెందుకో ఆ మూవీ సాంగ్స్ అవన్నీ విని విని ఇది గ్యారంటీగా బ్లాక్ బస్టర్ అయిద్ది అన్న ఫీలింగ్‌తోనే ఉన్నా అనమాట. సరే అని జెప్పేసి సినిమాకెళ్ళిపోయాను. హాల్ దగ్గరికెళ్ళిపోయినాక మహేష్ బాబు గారి ఆ పోస్టర్ ఉంటుంది. ఇలా 2 గన్నులు పెట్టుకొని. అవును. ఆ పోస్టర్ జూసేసి ఇంక మిగతాదంతా మర్చిపోయాను. మా మామయ్య వాళ్ళతో, ఫ్రెండ్స్‌తో మాట్లాడిందంతా మర్చిపోయాను. ఎళ్ళిపోయాను. ప్రశాంతంగా కూర్చున్నాను. సినిమా టైటిల్ కార్డ్ పడింది. చూస్తున్నాను. హ్యాపీగా చూస్తున్నాను. ఫస్ట్ సాంగ్ రాగానే ఆ విజువల్స్ గాని, ఆ పిక్చరైజేషన్ గాని, అవన్నీ చూడగానే నాకసలకి ఇంకా న నాకు ఆ రోజు ఏం జరిగిందనేదంతా నేను అక్కడ లేనింక. పూర్తిగా సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయాను. ఆ స్క్రిప్ట్ గాని, ఆ డైలాగ్స్ గాని, మహేష్ బాబు గారి యాక్షన్ గాని, అవన్నీ చూస్తుంటే అసలకి ఏమనిపించిందంటే, అరే! ఈ సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ గూడా ఎక్స్‌ట్రార్డినరీ అనిపించింది. ఇంటర్వెల్ టైమ్‌లో బయటకొచ్చి అనుకుంటున్నాను. వీళ్ళెందుకు అలా జెప్తున్నారు? సినిమాలో ఏం డ్రాబ్యాక్ ఉంది? మేబీ సెకండ్ హాఫ్ ఏమన్నా డ్రాబ్యాక్ ఉందా? హ్మ్. హ్మ్. అని సెకండ్ హాఫ్ గూడా చూస్తున్నాను. సాంగ్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. 'పిలిచినా రానంటావా' సాంగ్ అయితే ఇంకా చెప్పనవసరం యాహ్! లేదు. 'నీతో చెప్పనా' సాంగ్ అన్నీ చార్ట్ బస్టర్సే. ఒక్క సాంగ్ గూడా తక్కువని జెప్పుకోలేము. అయితే సాంగ్స్ బాగున్నాయి. ఫైట్స్ అసలకి క్లైమాక్స్ ఫైట్ అయితే గన్స్‌తో అలా ఫైట్ పెట్టడం అదే ఫస్ట్ టైమ్. హ్మ్. ఫుల్ హ్మ్. ఫ్లెడ్జ్డ్‌గా. ప్లస్ దానికి 24 కెమెరాసో, 17 కెమెరాసో యూజ్ చేశారనమాట. స్లో మోషన్ పెట్టి ఆ షాట్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్‌గా కొత్తగా అనిపించినియి. ఇలాంటి సినిమాకి వీళ్ళు ఎందుకు నెగెటివ్ డ్రాబ్యాక్ ఇచ్చారు? నేనింకా మా ఇల్లు అక్కడి నుండి ఒక 1 ½ కిలోమీటర్ అలా ఉంటుందన్నమాట. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. 10 మినిట్స్ ఏదో అంటారు 'త్రివిక్రమ్' గారు ఎక్కడో అన్నారు. 'సిరివెన్నెల' గారి గురించి చెప్తూ నేను జేబులో చేతులు పెట్టుకొని నేను సినిమా నచ్చేసి నేను కూడా జేబులో చేతులు పెట్టుకొని అసలుకి వీళ్ళెందుకు బాగలేదు అన్నారు. అది నాకు ముందు తెలియాలి. అని చెప్పేసి ఫస్ట్ వెళ్దాం మా మావయ్య దగ్గరికెళ్ళాను. ఆయనకి చెప్పాను. మీకు సినిమా ఎందుకు నచ్చలేదో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. సినిమా అయితే ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. కావాలంటే మళ్ళీ ఒకసారి ఎళ్లి చూడండి. హ్మ్. 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 నచ్చలేదనుకోండి నన్నొచ్చి అడగండి. మీరేం చెప్తే అది చేస్తా అని. ఫ్రెండ్స్ దగ్గరికి మిగతా ఫ్రెండ్స్ అందరం మేమందరం అన్ని సినిమాలు ఫస్టే చూసేస్తాం. ఓకే. అది మాత్రం కంపల్సరీ. సో, ఎళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు నచ్చలేదంటే, సరే రేపు ఫస్ట్ షోకి నేను తీసుకెళ్తాను మీరొస్తారా అన్నా. హ్మ్. హ్మ్. వస్తా అన్నారు. అందరికి టికెట్లు తీసుకున్నా. 4 మెంబర్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ 4 మెంబర్స్‌కి టికెట్స్ తీసుకున్నాను. ఎళ్ళిపోయాం. కూర్చున్నాము. నేను ఎంజాయ్ చేస్తున్నా సినిమాని. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు.
ఎవరు బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే, నాకంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ టైమ్ చూసారు. నేను ఫస్ట్ టైమ్ చూసా. కాకపోతే నేను ఫస్ట్ టైమ్ బీభత్సంగా ఎంజాయ్ చేశా. వాళ్ళేం చేశారు ఫస్ట్ టైమ్ అంత వాళ్ళకేం తీసుకోలేదు. అనిపించలేదు. కానీ అవన్నీ మెమరైజ్ అయ్యాయి లైట్‌గా. సో, వాళ్ళిప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా చూస్తున్నారు. కానీ కొంచెం తెలుసు. ఓకే. ఆ ఫీల్‌తో చూస్తున్నసరికి వాళ్ళు ప్రతి జోక్‌కి గాని, ప్రతి సీన్‌కి గాని ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే నాకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. యాహ్! అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ డే కూడా వేరే ఒక 3, 4 మెంబర్స్‌తో ఎళ్ళిపోయి, మళ్ళీ వాళ్ళతో కూడా కలిసి చూడడం. అందరైతే ఎక్స్ట్రార్డినరీగా ఎంజాయ్ చేసి, చాలా బావుందన్నారు. బ్యాడ్ లక్ ఎవరిదంటే, స్వామి థియేటర్ వాడేంటంటే 1 వీక్ ఆర్ 2 వీక్స్ తీసుకుంటాడు ఏ మూవీనైనా. హ్మ్. సినిమా సూపర్ హిట్ అయితే సెకండ్ వీక్ కంటిన్యూ చేస్తాడు. ఓకే. లేదంటే ఫస్ట్ వీక్ తీసేస్తాడు. ఆ! సో, వాడు ఫస్ట్ వీక్ తీసేసాడు. సెకండ్ వీక్ నుండి ఊపొచ్చింది. సినిమా బ్లాక్ బస్టర్ అనే టాకొచ్చింది. హ్మ్. వాడికేమో డ్రాబ్యాక్. వాడు ఎలా ఏడ్చుంటాడో తెలీదు గానీ, ఇంకో ఆ! 1 వీక్ కంటిన్యూ చేసుంటే నాకొచ్చిన నష్టాలన్నీ పోయాయి. ప్రాఫిట్స్ అవును. అయిపోయాయి గదా! అన్న ఫీలయితే వచ్చుండిద్ది నాకు తెలిసి అని నా ఫీలింగ్. హ్మ్. మీకెలా అనిపిచ్చింది? యాక్చువల్‌గా నాకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, నేను 'మహేష్ బాబు' మూవీ 'మహర్షి' చూశాననమాట హాల్‌లో. ఓకే. అది చూసినప్పుడు ఒక ఇన్‌స్పిరేషనల్ స్టోరీ తీసుకొని అతను బాగా స్టోరీ క్యాచ్ చేశారని చెప్పి అనిపించింది. ఓకే. ఆ యాక్టింగ్ గాని అదంతా నాకు చూసినప్పుడు గూస్ బంప్స్ నాకు. హ్మ్. లైక్ ఎలా అంటే ఎవ్వరికీ క్యారెక్టర్ విజువలైజేషన్ చెప్తున్నాను. ఎవరికీ తగ్గకుండా ఎవరి దగ్గర లైక్ నా కాన్ఫిడెంట్ ఏంటో నాకు తెలుసు. నేనిలా ఉంటాను అని చెప్పి అతను ముందే డిసైడ్ చేసుకొని ఆ క్యారెక్టర్‌లో బియాండ్‌గా ఎదగడం. ఓకే. కాలేజ్‌లో టీచర్స్ వాళ్ళు వీళ్ళు మనల్ని మోటివేషన్ చేసేది అంత తెచ్చుకోలేదనమాట. ఇండివిడ్యువాలిటీ అనేది నాకనిపించింది. హ్మ్. దాని తర్వాత అతను ఎదిగిన తర్వాత ఆ మూవీలో ఒక రేంజ్‌కి సీఈఓ రేంజ్‌కెళ్ళిన తర్వాత అతను ఎవరైతే చదువుకున్నారో వాళ్ళని మర్చిపోకుండా మళ్ళీ వాళ్ళని మెమరైజ్ చేసుకొని వాళ్ళ అమ్మ చెప్పిన మాట ప్రకారం మనసుకి ఏది నచ్చితే అది చెయ్యాలి మళ్ళీ. ఓకే. ఆ! అని చెప్పని రిటర్న్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ ఏదైతే స్ట్రగుల్‌లో ఉంటాడో, హ్మ్. ఆ స్ట్రగుల్ నుంచి అతన్ని బయటికి తీసుకురావడం. అక్కడ ఉన్న ఊరి ప్రజలందరికీ మంచి చేయటం. ఓకే. అతను ఎర్న్ చేసిన దానితో. హ్మ్. సో, అది నాకు చాలా ఇన్స్పిరేషన్‌గా అనిపించింది. ఆ మూవీ అయిపోయిన తర్వాత నేను ఇంటికొచ్చేసి ఒక 4, 5 డేస్ గడిచిపోయింది. మా డ్యాడీ ఒక అడ్వకేట్ అంకుల్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్ నుంచి. వాళ్ళ అబ్బాయిది ఇంటర్ అయిపోయింది. అడ్వకేట్ అంకుల్ వాళ్ళ అబ్బాయిది. ఇంటర్ అయిపోయింది. తర్వాత నేను స్పోర్ట్స్‌లోకెళ్తాను అది ఇది అని చెప్పని చాలా చెప్పాడంట. ఏది డిసైడ్ చేసుకోలేదు. అడ్వకేట్ అంకుల్ తీసుకొని ఈ పిల్లోడిని తీసుకొని సరదాగా వీకెండ్ వాళ్ళు సినిమాకెళ్తా ఉంటారనమాట. హ్మ్. అట్లాగే 'మహర్షి' సినిమాకెళ్లారు. ఓకే. ఎళ్ళిన తర్వాత సినిమా మొత్తం అయిపోయిన తర్వాత బయటకొచ్చి నేను బీటెక్ చేస్తా అన్నాడంట. ఓకే. ఆ! ఒక సినిమా, ఒక ఓకే. ఆ! సినిమా అతను కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్నదాన్నేంటంటే, అట్లా బయటికి తీసుకొచ్చేసి నేను కూడా ఇది ఇలా అవ్వాలి. నేను ఒక జాబ్ చేయాలి. ఒక గుడ్ పొజిషన్‌లో ఉండాలి హ్మ్. అని చెప్పని అతన్ని ఇన్‌స్పైర్ చేసి ఇన్‌స్పైర్ చేసింది మూవీ అది. ఓకే. సో, అక్కడితో నాకు చాలా మంచిగా అనిపించిందనమాట. ఎట్లాంటి స్టోరీస్ ఎంచుకోవడం, డిఫరెంట్‌గా స్టోరీస్ ఎంచుకొని యాక్ట్ చేయడము. ఇప్పుడు తీసే ఇది ఈ మూవీ వారణాసి. 'వారణాసి.' సో, దీంతో నాకైతే ఇంక అతను పాన్ ఇండియా స్టార్ కాదు, పాన్ వరల్డ్ స్టార్ అవుతారని చెప్పని చాలా ట్రస్ట్ ఉందనమాట. ఓకే. ఎందుకంటే ఇండియాలో ఉన్న హీరోస్‌లో బాగుండేవాళ్ళు కొంచెం హ్మ్. తక్కువుంటారనమాట. అవును. లైక్ వాళ్ళ వే ఆఫ్ యాక్టింగ్‌తో వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు గానీ, లైక్ ఎలా అంటే అందంగా బాగా ఉండడం, హ్మ్. ఫిజిక్ గాని అదంతా ఏంటంటే 'మహేష్ బాబు' డిఫరెంట్ అవును. కంపేర్ టు అదర్ హీరోస్. హ్మ్. సో, అతనికేంటంటే ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా ఎళ్ళేంత మంచి మూవీ రాలేదు. అవును. ఇప్పుడు 'రాజమౌళితో' తీసే మూవీ ఇతను వరల్డ్ వైడ్‌గా పెద్ద స్టార్ అవుతారని చెప్పని నాకు చాలా నమ్మకం యాహ్! ఉందన్నమాట అందరికి దీంతో. అదే. హ్మ్. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం అదే మాట చెప్తున్నారు. ఆ! ఆయన పవన్ పవన్ వరల్డ్ ఎళ్ళిపోతారు. డైరెక్ట్ హ్మ్. హాలీవుడ్ హ్మ్. మూవీస్ మేబీ ఛాన్స్ వచ్చిందని రూమర్స్ వచ్చి అది నిజమో కాదో తెలీదు గానీ, ఈ సినిమా తర్వాత 'వారణాసి' హ్మ్. తర్వాత కంపల్సరీగా ఫస్ట్ హాలీవుడ్ మూవీ హీరో తెలుగు హీరో ఎవరంటే 'మహేష్ 'మహేష్ బాబు' బాబు' పేరు కంపల్సరీ చెప్తారు. పక్కా. ఎందుకంటే ఆయన 'టామ్ క్రూజ్' చేసే క్యారెక్టర్స్ అన్నీ ఆయన ఈజీగా చేయగలరు. అవునవును. అలాంటివి 'జేమ్స్ హ్మ్. బాండ్' తరహా చేయగలరు. అవునవును. ఇలాంటివన్నిటికి బాగా సూట్ అవుతారాయన. దట్ ఏంటంటే సెట్ అయిపోతారు. ఇప్పుడు హ్మ్. హాలీవుడ్‌లో చేస్తున్నా గూడా ఇతను ఇండియన్ యాక్టర్ హాలీవుడ్‌లో చేస్తున్నారనే ఫీల్ ఫీల్ రాదన్నమాట. రాదు. యెస్. ఆయన్నెక్కడ చూసినా గానీ ఆ! అలాగే అనిపిస్తాడు. బాలీవుడ్‌లో చూసినా బాలీవుడ్‌కి మ్యాచ్ అయినట్టే ఉంటారు. అవునవును. హాలీవుడ్‌లో చూసినా వాళ్ళతో హ్మ్. ఈక్వల్‌గా ఉంటారు. ఎక్కడ తీసిపోయేటట్టు ఉండరు. గాడ్ గిఫ్ట్ అన్నమాట అది అతనికి. అవును. ఫేస్ వాళ్ళ వాల్యూ ఫాదర్ అలాగా. గిఫ్ట్. ఆ! వాళ్ళ ఫాదర్ గూడా అంతే. హ్మ్. వాళ్ళ ఫాదర్ ఆయన పర్సనాలిటీకి తగ్గట్టు అవునవునవును.
ఆయన చేసిన సినిమాస్ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ. ప్లస్ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక రేంజ్‌కి ఆయన ఎలా పెంచారో, హ్మ్. తర్వాత మహేష్ బాబు గారు ఇంచుమించు అలాగే పెంచారు. అవును. ఆయన వల్లే మనకి యూఎస్ మార్కెట్ ఓపెన్ అయింది. హ్మ్. ఆయన హ్మ్. వల్లే కొంచెం బాలీవుడ్ సైడ్ కూడా ఓపెన్ చిన్న మార్కెట్ ఉండేది. అవునవును. ఆ తర స్టార్టింగ్ ఆ! ఇనీషియల్ స్టేజ్. హ్మ్. త్రివిక్రమ్ గారు వీళ్ళ కాంబినేషన్ వల్ల యూఎస్ మార్కెట్ ఫుల్‌గా ఓపెన్ అయింది. హ్మ్. 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 తర్వాత రాజమౌళి గారు ఎటు వచ్చారు. ఆయన పాన్ ఇండియా మొత్తాన్ని కబ్జా చేశారనుకోండి. ఇప్పుడు మహేష్ బాబుతో వస్తున్నారు. పాన్ వరల్డ్ పాన్ మొత్తం వరల్డ్ కబ్జా అవుతది. చేస్తారు. అది డెఫినెట్‌లీ. మీరు హ్మ్. 'మహర్షి' మూవీ అన్నప్పుడు నాకు గూడా ఒక మెమరీ ఉందనమాట. నాకు ఫార్మింగ్ చాలా ఇష్టం. ఓకే. కానీ నాకు ఆ ఛాన్స్ రాలేదెప్పుడు. హ్మ్. హ్మ్. సో, హ్మ్. అయితే ఏంటంటే వీకెండ్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్ ఉంది అందులో. ఆ! అస్సలకి ఆ మూవీ ఎప్పుడు చూసినా గాని నేను, ఆ నెక్స్ట్ వీకెండ్ ఎవరో ఒకళ్ళు ఫార్మర్స్ లాంటోళ్ళు ఉంటారు గదా! వాళ్ళకి ఫోను చేసి, "అరేయ్! నేను ఒక్కసారన్నా వస్తానురా వీకెండ్స్ వస్తానురా. వచ్చి ఫార్మింగ్ చేస్తానురా ప్లీజ్‌రా నాకు చెప్పండ్రా మీరేదైనా. ఇలాంటివి చేసేటప్పుడు చెప్పండ్రా" అని అది ఇప్పుడు రిక్వెస్ట్ ఇంప్లిమెంటేషన్‌లో చేస్తాను. ఉంది. ఇప్పుడు ఆ! మీరన్నట్లు మన ఐటీ కాడర్‌లో చూసుకుంటే వీళ్ళు ఎంప్లాయీస్ జాబ్ చేసేవాళ్ళు ఇంతకుముందేంటంటే పబ్స్‌కి లైక్ ఏదన్నా దూరం టూర్స్‌కి అలా ఎళ్ళేవాళ్ళనమాట. ఇప్పుడు అలా కాదు. నేచర్‌ని ఎంజాయ్ చేస్తున్నారు అవును. వీళ్ళెళ్లి. నేచర్‌ని ఎంజాయ్ అవును. వాళ్ళు ఎవరైనా కూడా విలేజెస్ నుంచే కదా మాక్సిమం వచ్చింది హ్మ్. మనకి ఐటీ ఇండస్ట్రీలో. అవును. వాళ్ళేంటంటే వీక్ ఆఫ్స్ పెట్టేసుకుంటున్నారు. హ్యాపీగా వాళ్ళ ఊరెళ్ళిపోయి వాళ్ళు ఫార్మింగ్ చేసుకున్న రైస్‌తో తినటము, లైక్ చెట్లెక్కి కాయలు కోసుకోవడము ఇలా దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడాళ్ళు. అవును. మా ఫ్రెండ్ గూడా విష్ణు అనే ఆ! అతను. వాళ్ళు ఎవ్రీ వీకెండ్ గాని మంత్లీ ట్వైస్ ఆ! అవును. వెళ్ళిపోతారు. వాళ్ళు వ్యవసాయానికి సంబంధించింది చేస్తా అంటాడు. హ్మ్. నేను అతన్ని రిక్వెస్ట్ కూడా చేశాను. బ్రో నాకు కూడా చెప్పు బ్రో ఒకసారి వస్తాను నేను. నేను కూడా ఒకసారి ఆ ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎవడు ఎలా బతికినా గాని ఫార్మర్ ప్రాపర్‌గా బతికాడనుకోండి, అవునవును. మనమంతా హ్యాపీగా తినొచ్చు. ఫార్మరే పండించకపోతే ఫుడ్ రేట్స్ పెరిగిపోతాయి. నువ్వెంత హ్మ్. సంపాదించినా గాని ఇంక వేస్టే. ఫుడ్‌కే పెట్టుకోవాల్సొస్తది. అవునవును. ప్లస్ ఆ మూవీ మాత్రం మంచి ఎక్స్‌పీరియన్స్. అదొక డాక్యుమెంటరీ ఫిల్మ్‌లా అనిపిస్తది గానీ, హ్మ్. హ్మ్. మహేష్ హ్మ్. బాబు గారు తీసుకున్న సినిమాలు 'భరత్ అనే నేను' గాని, 'మహర్షి' ఆ! గాని ఇలాంటివన్నీ డాక్యుమెంటరీ ఫిల్మ్స్‌లా ఉంటాయి. కానీ ఇన్‌స్పిరేషనల్ స్టోరీసే. అతను తీయబట్టే అందరికి ఆ రేంజ్. 'శ్రీమంతుడు' రాగానే చాలామంది సైకిల్ కొనేసి ఇప్పటికి గూడా అది ఇన్‌స్పిరేషన్‌గుంది. అవును. చాలామంది సైకిల్ తొక్కుతూ ఉంటారు. అదే హ్మ్. వేరే అలాంటి టాప్ హీరోస్ చేయలేదనుకోండి వేస్ట్ ఇంకెవరు అది ఫాలో అవ్వడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపిచ్చరు. అవును. ఇప్పుడు 'మహేష్ బాబు' గారు, 'చిరంజీవి' ఇలాంటి టాప్ హీరోస్ ఏందంటే, అలాంటి టాప్ నాచ్ కాన్సెప్ట్స్‌ని తీసుకొని, చూజ్ చేసుకుంటే ఒక 5 ఫిల్మ్స్‌లో ఒక్క ఫిల్మ్ అన్నా అలా హ్మ్. తీసుకొని, వాళ్ళు ఎంతో కొంత కాంట్రిబ్యూట్ వాళ్ళ సైడ్ జేస్తే, మనం గూడా కొంచెం మోటివేట్ అయ్యేవాళ్ళు చాలా మందుంటారు. అవును. ఈజీగా మోటివేట్ అవుతారు. సో, 'మహేష్ బాబు' గారు ఫస్ట్ ఉంటారు. ఊరు దత్తత తీసుకోవడంలో గాని, ఇలాంటి హ్మ్. వాటిల్లో. ప్లస్ పిల్లలకి హార్ట్ సర్జరీ చేయించడం. అవును. అదైతే ఎక్స్‌ట్రార్డినరీ అసలుకి ఆ థాట్ అనేది. చాలా బాగా అనిపించిద్ది. ప్రతిసారి ఆ కౌంట్ ఇంక్రీజ్ చేసి ఫ్యాన్స్ పోస్టర్స్ పెడుతుంటారనమాట. అయి చూసినప్పుడల్లా అబ్బా! చాలురా బాబు నిజంగా దేవుడు దేవుడు అంటారు. దేవుడు చేయాల్సిన పని ఆయన చేస్తున్నాడు. వాళ్ళ నాన్న ఆ! బుద్ధులన్నమాట అవన్నీ. వాళ్ళ డాడీ బుద్ధులు ఎవరికీ అదే. రావు. అది అంత ఈజీ కాదు. ఆయనైతే ఆ! ప్రొడ్యూసర్స్ లాసుల్లో ఉన్నా గాని, డబ్బులు మళ్ళీ తీసుకోరు. పిలిచి హ్మ్. వాళ్ళకి మనీ ఏం పెట్టొద్దు. నీకెందుకు కాల్ షీట్స్ ఇస్తాను. నేనే ప్రొడ్యూసర్‌ని తెప్పిస్తానని చెప్పి ప్రొడ్యూసర్‌ని తెప్పించి, హ్మ్. హ్మ్. వాళ్ళకి ఈయన సైన్ పెట్టేసి ఆ మూవీ స్టార్ట్ చేయించి, హ్మ్. ఇంత హెల్ప్ అయితే మహేష్ బాబు చేయరు నాకు తెలిసి. ఆ రేంజ్ చేయలేరు. ఎవరు లేదు. చేయలేరు. యాక్చువల్‌గా అక్కడి నుంచే ఇవన్నీ అక్కడి వచ్చినియన్నమాట. నుంచి ఆయన ఆ! నుండి ఒక ఇన్‌స్పిరేషన్. 50%, హ్మ్. 60% ఈయనకొచ్చాయి. అదైతే నిజమే. దట్టు ఇప్పుడు 'మహేష్ బాబు' కూడా ఏంటంటే 'బురిపాలెం' దత్తత తీసుకొని చేస్తున్నాడు. అవును. బుర్రపాలెం తీసుకున్నారు. హ్మ్. ఇటు దత్తత తెలంగాణలో తీసుకొని. గూడా ఒక హ్మ్. ప్లేస్‌ని తీసుకున్నారు. ఎందుకంటే ఓకే. కేటీఆర్ గారు. ఆ సైడ్ గూడా ఒకటి తీసుకొనుంటే సో, ఆహాహాహా! తెలంగాణలో ఒకటి, ఆంధ్రాలో ఒక ఊరిని 2 ఊరుల్ని దత్తత తీసుకున్నారనమాట. ఓకే. చూడాలి విజనరీ ఏ రేంజ్‌కెళ్తుందో, మిగతా వాళ్ళు గూడా అలాగే ఫాలో అవుతారో లేదో. హ్మ్. సో, ఇంత మంచి సినిమాలు తీస్తూ మమ్మల్ని అందరినీ అలరించాలని మేమందరం కోరుకుంటున్నాం. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. బై.